కొన్నిసార్లు ప్రయత్నం చేసి ఓడిపోతేనే మన వల్ల కాదు అని చాలామంది గివప్ ఇచ్చేస్తుంటారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఆ వ్యక్తి తన లక్ష్యం కోసం ప్రయత్నించి 10,000 సార్లు ఓడిపోయినా తరువాత తన లక్ష్యాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. అతను ఎవరో కాదు, థామస్ ఆల్వా ఎడిసన్. అదే బల్బును కనిపెట్టిన వ్యక్తి. ఇతని గురించి మీరందరూ వినే ఉంటారు. కానీ ఎడిసన్ బల్బును కనిపెట్టే సమయంలో 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆ తరువాత బల్బును కనిపెట్టాడు. కొంతమంది ఎడిసన్ని ఫెయిల్యూర్ గురించి అడిగినప్పుడు, నేను 10,000 సార్లు ఫెయిల్ అవ్వలేదు, 10,000 సార్లు బల్బుని ఎలా కనిపెట్టకూడదో తెలుసుకున్నాను అని చెప్పాడు. చాలామంది కొన్నిసార్లు ఫెయిల్ అయితే వదిలేస్తారు. కానీ ఎడిసన్ ఫెయిల్ అయిన ప్రతిసారి తన ఫెయిల్యూర్ నుంచి కొత్త విషయాలు నేర్చుకునేవాడు. నేర్చుకున్న తరువాత మరొక కొత్త ప్రయత్నం చేసేవాడు. అలా 10,000 సార్లు ఫెయిల్ అయిన తరువాత బల్బ్ని కనిపెట్టాడు. దీని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మనం చేసే ప్రయత్నాలు ఫెయిల్ అవ్వడం సహజం. ఫెయిల్యూర్ వచ్చింది కదా అని వదిలేస్తే మనం అక్కడే ఆగిపోతాం, ఒక ఫెయిల్యూర్ లాగా మిగిలిపోతాం. అందరిలాగే ఎడిసన్ కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడని ప్రయత్నం వదిలేసి ఉంటే బల్బ్ని కనిపెట్టేవాడు కాదు. అందరిలాగా ఒక సాధారణ వ్యక్తిలా మిగిలిపోయేవాడు. అసలు ఎడిసన్ అంటే ఎవరు ఈ ప్రపంచానికే తెలిసేది కాదు. కానీ ఎడిసన్ చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా ఈ ప్రపంచం ఎడిసన్ని మర్చిపోలేదు. దీని ద్వారా మనకు ఒకటి అర్థమవుతుంది, సక్సెస్ అనేది ప్రయత్నం చేసిన వెంటనే రాదు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన తరువాత కానీ సక్సెస్ రాదు. సక్సెస్ అనేది మనం ఎన్నిసార్లు ప్రయత్నించామో అనే దాని మీద ఆధారపడి ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయినా నీ లక్ష్యం కోసం నువ్వు వెనకడుగు వేయకుండా ప్రయత్నించావనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు మీ లైఫ్లో సక్సెస్ కావడానికి ఎంత సమయం పట్టిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.